దానికి అని చెప్పి క్లియర్ గా చెప్పినాం. అయినా కూడా పదే పదే అవినీతి అవినీతి అనే బురద జల్లేటటువంటి ప్రయత్నం అది సరైనది కాదు. పాయింట్ కి ఆన్సర్ చేయండి. మీరు కాళేశ్వరం కట్టే బదులు కిన్లే వాటర్ తో కనుక సప్లై చేసి ఉంటే ఎంతకంటే ఎక్కువ ఇరిగేషన్ పంట వచ్చేది కదా అనేది తప్పండి. నేను నర్సారెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇప్పుడు టీవీ చర్చలో ఉన్నారు కదా, వారు ప్రభుత్వంలో పెద్ద మనిషి కదా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు 2 లక్షల కోట్లు అంటున్నారు కదా, మీరు వివరాలు తెప్పించి టీవీ నేను ప్రేక్షకుల ముందు పెట్టండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2 లక్షల కోట్ల ఎస్టిమేట్స్ మేము వేసినామా, ఎక్కడ పెట్టినాం, ఏందో ఏం కథనో 3 టీఎంసీ కలుపుకొని 2 లక్షల కోట్లు అనేది మీరు చూపెట్టండి. చూపెట్టండి మీ ఫైనాన్స్ సెక్రటరీకో మీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకో మాట్లాడండి, ముఖ్యమంత్రి కార్యాలయానికి మాట్లాడండి. అవసరమైతే 5 నిమిషాలు బ్రేక్ చేయండి రజని గారు, వివరాలు తెప్పియండి. కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ 2 లక్షల కోట్ల జనం ముందు చూపెట్టండి. ఉత్తగానే మీరు ఒకటేసారి మేడిగడ్డ దగ్గర జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ చెప్పింది ఏంటంటే 97,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అయింది. 93,000 రూపాయలు 93,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఇంకా 4,000 పెండింగ్ ఉందని చెప్పారు. దానికే ఒప్పుకుంటున్నా నేను. మీ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడండి, మీ ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడండి, మీ ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడండి. కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2 లక్షల కోట్లు ఎందుకు మాట్లాడుతున్నామంటే 94,000 కోట్లు ఖర్చు ఆల్రెడీ డిస్పర్స్ చేసేసిండ్రు. 4,000 కోట్లు అలా చేసి ఇప్పుడు ఆయన అంటుండే కదా ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ కాలేదు, ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉన్నది. మీరు 1,00,000 ఎకరాలు ఇప్పుడు 19 లక్షల ఎకరాలకు ఎందుకంటే ఎస్టిమేట్ వేసి 1,00,000 ఎకరాలే పారుతుందని వాళ్ళే రిపోర్ట్ చెప్తున్నారు. అంటే ఇంకా 18 లక్షల ఎకరాలు పారాలి కదా. పారాలంటే సుమన్ గారు ఏమంటున్నారంటే ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, ఎస్ఆర్ఎస్పి చివరాయకట్టు నీళ్ళు వరకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇంకా కాళేశ్వరం కంప్లీట్ కాలేదని చెప్తున్నాడు. మేము కూడా చెప్తున్నాం. అయితే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఇంకా 48,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. యాజ్ ఆన్ టుడే ఈ రోజు 40,000 కోట్లు ఖర్చు పెట్టిన ఇంకా 4 సంవత్సరాలు లాగిస్తే ఇంకో 50,000 కోట్లు ఎక్కువ అవుతుంది. కాబట్టి 2 లక్షల కోట్లు